దశమ సర్గ. విదర్శితా యదా దేవీ కుబ్జయా పాపయా భృజం తదా సేతే స్మ సా భూమౌ దిగ్ధ విద్ధేర కిన్నరి. పాపాత్మురాలైన కుబ్జ ఆ విధంగా విపరీత బోధలు చేయ కైకేయి విషం పూసిన బాణాలతో కొట్టిన కిన్నెర స్త్రీలాగా నేలపై పడుకుంది. నిశ్చిత్య మనసాకృత్యం సా సమ్యగితి భామిని మంధరాయై శనై సర్వం ఆచచక్షే విచక్షణా. నేర్పరి అయిన కైక తాను చెయ్యాల్సిన పనిని చక్కగా మనస్సులో నిర్ణయం చేసుకొని దాన్నంతా మంధరకు మెల్లగా చెప్పి సా దీనా నిశ్చయం కృత్వా మంధరా వాక్యమోహిత నాగకన్యేవ నిస్పశ్య దీర్ఘముష్టం చ భామిని ముహూర్తం చింతయామాస మార్గమాత్మసుఖావహం. మంధర మాటలు విని మోసపోయిన కైకేయి దీనురాలే నిశ్చయం చేసుగా నాగకన్యలాగా దీర్ఘంగా వేడిగా నిట్టూర్చి తనకు సుఖం కలిగించే మార్గానికి క్షణం ఆలోచి సా సుహృచ్ఛార్ధకామాచ తం దిశమ్య సునిశ్చితం బభూవ పరమ ప్రీత సిద్ధిం ప్రాప్సేవ మంధర. కైకకు స్నేహితురా ప్రయోజనాపేక్షతో అయిన ఆ మంధర కైకేయి దృఢ నిశ్చయాన్ని కార్యం సఫలమైపోయినట్లుగా సంతోషించి అథ సారుషితాదేవి సమ్యక్ కృత్వా వినిశ్చయం సంవివేశ బలా భూమౌ నివేశ భృగుడిం ముఖే. కైకేయి కుపితురాలి దృఢ నిశ్చయం చేసుకొని కనుబొమ్మలు ముడిపెట్టి భూమిపై పడుకొన్న. తతశ్చిత్రాణి మాల్యాని దివ్యాన్యాభరణాని చ అవబిద్ధాని కైకేయ తాని భూమిం ప్రపేదిరే. తర్వాత ఆమె చిత్రాలైన పుష్పమాలికలు శ్రేష్టాలైన ఆభరణాలు నేలపై విసిరి కొట్టేసి తయాన్యాన్యపవిద్ధాని మాల్యాన్యాభరణాని చ అభోభయంత వసుధా నక్షత్రాన్ని యథానభ. ఆమె విసిరేసిన మాలికలు ఆభరణాలు నక్షత్రాలు ఆకాశాన్ని ప్రకాశింపచేసిన భూమిని ప్రకాశింప. పురధాగారేని పతితాసా బభౌ మలినాంబర ఏకవేణీం దృఢం బద్ధ్వా గత సత్వేన కిందరి. ఒకటిగా ఉన్న జడ గట్టిగా ముడేసి నీలి మలిన వస్త్రాలు ధరి కోపగృహంలో పడి ఉన్న ఆ కైకై మరణించిన కిన్నెరలాగా అజ్ఞాప్యతు మహారాజు రాఘవస్యాభిషేచనం ఉపస్థామనుజ్ఞాప్య పరివేశ నివేశనం. దశరథ మహారాజు రాముడి పట్టాభిషేకం జరపటానికి తగిన ఏర్పాటు చెయ్యాలని ఆజ్ఞాపి తన అతి సన్నిహితరాలుగా ఉండే అమాత్య పురోహితాదుల అనుజ్ఞ గైకొని గృహంలోకి వచ్చారు. ఆద్య రామాభిషేకో వై ప్రసిద్ధ ఇది జగ్నివాన్ ప్రియార్హాం ప్రియమాఖ్యాతుం వివేశాంతఃపురం వసి. రాజ్యపాలనకు సంబంధించి అన్ని విషయాలు తన చేతిలో ఉంచుకోగలిగే దశరథుడు రామాభిషేకాన్ని గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఈమెకు చెప్పకుంటే బాగుండదు అనే ఉద్దేశంతో లేదా ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చి అంచుతే ఈమెకి ఇంకా తెలిసి ఉండదు అనే అభిప్రాయం ప్రియవార్త చెప్పదగిన కైకేయి ఈ ప్రియవార్త చెప్పడానికి అంతఃపురంలో ప్రవేశం. స కైకేయ్యా గృహం శ్రేష్టం ప్రవివేశ మహాయశాః పాండురాభ్ర నివాకాశం రాహుయుక్తం విశాకరం నిశాకరం. గొప్ప కీర్తిగల దశలు కైకేయి గృహాన్ని చంద్రుడు తెల్లని మేఘాలు
కల ఆకాశంలోని ప్రవేశించినట్టు సుఖ బర్హిణ సంయుక్తం క్రంశకంసృతాయుధం వాదిత్ర రవ సంఘుష్టం కుబ్జావామనికాయుధం లతాగృహైశ్చిత్రగృహైశ్చ చంపకాశోకశోభితైః ధాస్తరాజత సౌవర్ణ వేదికాభిः సమాయుతం నిత్యపుష్పఫలైర్వక్షైః వాపీనైః శోభశోభితం దాంతరాజత సౌవర్ణైః సంవృతం పరమాసనైః వివిధైరన్నబాణైశ్చ భక్తైశ్చ వివిధైరపి ఉపపన్నం మహర్షిశ్చ భూషితైస్త్రివిభోపవం తత్ప్రవిశ్య మహారాజः స్వమస్తః పురముద్భివత్ న దదస్య ప్రియాం రాజా కైకేయాం శయనోత్తమే. దశరథ మహారాజు సకలైశ్వర్య సమృద్ధమై తన అంతఃపురంలోకి ప్రవేశించాడు కాదు. అక్కడ ఉత్తమమైన శయనంపై కైకేయి కనపడు. అంతఃపురంలో చిలకలు నెమళ్ళు పెంచబడుతున్న క్రౌంచ హంసాదులు కోదలు వెలబడు నెమళ్ళున్నాయి. ఆ ప్రదేశ వాద్యాల ధ్వనితో మారుమోగుతున్నాయి. గూనివాడు పుట్టివాడు అయిన దాసీజలు అక్కడక్కడ సంచరిస్తున్న ఒక పక్క చంపకాశోకాది వృక్షాల మీదుగా లతలతో అల్లబడిన చక్కని పొదరిల్లు, ఒకచోట చిత్రాలు చిత్రించిన గృహాలు ఉన్నాయి. అక్కడక్కడ దంతాలతో వెండితో బంగారుతో నిర్మించిన చిన్న చిన్న అరుగులు కనపడుతుంది. అన్ని ఋతువులలో పుష్పాలనిచ్చే వృక్షాలు, వాటి మధ్య దిగుడు బావులు ఉన్నాయి. అక్కడక్కడ దంత రజత సువర్ణ నిర్మితాలైన అందమైన ఆసనాలు అమర్చబడి ఉన్నాయి. అనేక విధాలైన అన్నాలు, మధ్యాది పానీయాలు, పిండి వంటలు సిద్ధం చేయబడి ఉన్నాయి. చక్కగా అలంకరించుకొని ఉన్న ఉత్తమమైన స్త్రీల అంతఃపురం స్వర్గలోకంలాగా ప్రకాశం. నా కామ బల సంయుక్తో అత్యర్థం మనుజాధిప అపశ్యందయితాం భార్యాం పప్రచ్ఛ విషసాదసా. కామ బలంతో రతికై వచ్చిన ఆ దశరథుడు అక్కడ ప్రియురాలైన భార్య కనపడకపోవడం విషణ్ణుడై అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు. నహి తస్య పురాదేవి తాం వేడామత్యవర్తద లజ రాజా గృహం శూన్యం పరివేశ కదాచల. పూర్వం ఎప్పుడు కైకేయి అతడు వచ్చే సమయంలో అక్కడ లేకుండా ఎప్పుడు లేదు. రాజు ఎప్పుడు కైకేయి లేని గృహంలో ప్రవేశించను లేదు. తతో గృహగతో రాజా కైకేయీం పర్యపృచ్ఛత యథా పురమ విజ్ఞాయ స్వార్థరిప్సుమ పండితాం. రాజు మూర్ఖురాలైన కైకేయి స్వార్థాన్ని సాధించడానికి నిశ్చయురాలై ఉన్నదనే విషయం తెలియకుండా ఆమెను గురించి పూర్వంలాగానే అక్కడ ఉన్న పరిచారికలను అడిగారు. రతీహారీ తథోవాచ సంతస్తాతు కుజాంజలి దేవదేవీ భృతం క్రుద్ధ క్రోధాగారమభిద్రుదా. ఆ తర్వాత ద్వారపాలకులు భయపడుతూ నమస్కరించి, మహారాజా, రాణి చాలా కోపంతో కోపాగారంలోకి పరిగెత్తింది. ప్రతిహార్యావచస్తత్వ రాజా పరమ దుర్మన విషసాద పునర్భూయో లులిత వ్యాకులేంద్రియ. యథాపూర్వకంగా కనపడనందుకే విచారగ్రస్తుడై ఉన్న దశరథ మహారాజు ప్రతిహారి మాటలు వినగా ఇంకా విషాదం పొందారు. తత్రతాం పతితాం భూమౌ శయనామాప దోషితం ప్రదత్త ఇవ దుఃఖేన సోపశ్చగతీపదే. దశరథ మహారాజు కోపగృహంలో నేలపై పడివని కైకేయుని చూసి దుఃఖంతో దహింపబడిన ఇలా అన్నారు. స వృద్ధస్తరుణే భార్యాం ప్రాణేభ్యోపి గణీయసీం అపాప పాప సంకల్పాం
దదర్శ ధరణీతరే లతామివ విషిక్వృతాం పతితాం దేవతామివ కిన్నరీమివ విద్ధూతాం చ్యుతామప్సరసం యదా మయావివ పరభ్రష్టం హరిణీమివ సంయతాం. ఎలాంటి పాపాలు లేని దశరథుడు పాప సంకల్పంతో నేలపై పడి ఉన్నది. ప్రాణాల కంటే ప్రియురాలైన యువతి అయినటువంటి ఆ భార్యను చూసి ఆ సమయంలో ఆమె పెరికి పారేసిన లతలాగా, అలాగే పడిపోయిన దేవత, కిందికి విసిరేసిన కిన్నర స్త్రీల, స్వర్గం నుండి జారిపడి అప్సరసల కింద పడిన మాయలాగా, బంధించిన ఆడలేడిలాగా ఉండదు. కరేణుమివ దిగ్ధేనా విద్దాం మృగయునావలి మహారాజ ఇవారణ్యే స్నేహాత్ పరిమర్శదాం. అలాంటి స్థితిలో ఉన్న కైకై దశరథుడు అరణ్యంలో వేటగాడు విషం పూసిన బాణంతో కొట్టగా బడి ఉన్న ఆడ ఏనుగులు మహాగజం స్పృశించిన స్నేహపూర్వకంగా చేత్తో తాకారు. పరిమృశ్య చ పాణిభ్యాం అభిసంత్రస్తచేతస కామీ కమలపత్రాక్షి ఉవాచ వనితామిదం. కామోద్రేకంతో ఉన్న దశరథ్ భయపడిన మనసు కమలపత్రాక్షి అయిన యువతి హస్తం చేత స్పృశించి ఇలా నతే హం అభిజానామి క్రోధమాత్మని సంశ్రితం దేవి కేనాభి సస్తాభి కేన వాపి విమానిత. యదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి పాంసు. మంగళకరాయలైన లక్షణాలు గల దేవి, నువ్వు నాపై చచ్చిన కోపాన్ని నాకు తెలియదు. నిన్ను ఎవరు దూషించారు లేక ఎవరు అవమానించి నీ విధంగా పరాగంలో పయనించడం నాకు దుఃఖంగా ఉంది. భూమౌ శేషే కిమర్థంత్వం మయి కళ్యాణ చేతసి భూతోపహత చిత్తేవ మమ చిత్త ప్రబాధిని. నీకు అన్ని శుభాలు చేకూరుస్తుండగా భూతావిష్టురాలపై నేలపై ఎందుకు పడుకుని సంతి మే కుశలా వైద్య స్వభితుశ్చాస్తశ్చ సర్వదా సుభితాం త్వాం కరిష్యంతి వ్యాధిమా చక్రభామిని. మంచి నేర్పు గల పేరు మోసిన రాజవైద్యుడందరూ వాడు నీకు ఆరోగ్యం చేకూరుస్తూ నీ రోగమేదో చెప్పు. మా రోధిర్మా జకార్తే స్మ దేవీ సంపరిశోషణం అవధ్యో వజ్యతాం కో వా వధ్యో విముచ్యతాం దరిద్ర కో భవేదార్జో ద్రవ్యవాన్ వాప్య కించన. కైకేయి ఈ విధంగా ఏడ్చి శరీరాన్ని సృష్టింపచేసుకో. నువ్వు చెప్పిన సంపదగిన వాణ్ణి విడిపి దరిద్రుడిని ఐశ్వర్యవంతుడిని చేత, ఐశ్వర్యవంతుడిని ఏమీ లేని దరిద్రుడి చేత. అలాంటి వాడు ఎవడో చెప్పు. అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగా నతే కించధిప్రాయం వ్యాహంతు మహముచ్యతే. నేను నాకు సంబంధించిన అందరు నీకు వశులవి. నీ అభిప్రాయానికి ఏమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తించం. ఆత్మనో జీవితేనాపి బ్రూహియన్ మనసేచ్ఛసి బలమాత్మని జానంతి నవాం శంకితుమర్హసి కరిష్యామి తవ ప్రీతం సుకృతానేపి నేసవి. నా ప్రాణాలనిచ్చి సాధించాల్సిన దైవాన్ని నువ్వేం నా ప్రాణాన్ని ఇచ్చి సాధించాల్సిందైనా సరే ఏం కోరుతావో చెప్పు. నీకు నాపై గల ఎంత అధికారం ఉందో తెలిసిన నువ్వు ఏమాత్రం అనుమానించక్క. నేను చేసిన పుణ్యంపై ఒట్టు పెడతాను. నీకేది ఇష్టమో అది చేస్తా. యావదావర్తతే చక్రం తావతీమే వసుంధర ప్రాచీనా సింధు సౌవీరా సౌరాష్ట్రా దక్షిణాపథ వంగాంగమగధామత్స్యా సమృద్ధా కాశీకోశ. రథచక్రం ఎంతవరకు తిరుగు అంతవరకు భూమిపై నాకు అధికారం.
తూర్పున ఉన్న దేశాలు సింధు సౌవీర సౌరాష్ట్ర దేశాలు, దక్షిణాపదంలో ఉన్న వంగ దేశాలు, అంగవంగ మగధ మధ్య దేశాలు, అలాగే కాశీ కౌసల దేశం అన్ని సర్వ సంపదలతో తత్ర జాతం బహుద్రవ్యం ధనధాన్యమజావిక తతో వృణీత్వకైకై యజ్ఞత్వం మనసేష. ధనధాన్యాలు, మేకలు, గొర్రెలు మొదలై ఇంకా అత్యధికమైన ద్రవ్యం ఆ దేశాల్లో కైకేయి, ఈ ద్రవ్యాల్లో నీకేం కావాలో కిమయాసేరతే భీరు ఉత్తిష్టోత్తిష్ట శోభనే తత్వం మే బ్రూహి కైకేయి యతస్తే భయమాగతం తత్తే వ్యపనయిష్యామి నిహారమివ రశ్మివాన్. భయస్వభావం కలదాన, ఇంకా ఎందుకు శ్రమ శోభనాంది లే కైక, నీకు భయం కలగటానికి కారణమేమిటో చెప్పు. సూర్యుడు పొగమంతును తొలగించినట్టు ఆ భయ కారణాన్ని నేను తొలగిస్తాను. తదోక్త సా సమాస్వస్థ వక్తు కామా తద ప్రియం పరిపీలయితుం భూయో భర్తారముపచక్రమి. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే దశమ సర్గ. రాధతుడి మాటలు విని కైకై ఓరలి అప్రియమైన రామ వనవాసాదికలు చెప్పదలిచి అతని ఇంకా మాటల చేత వేధించటానికి మొదలు పెట్టింది. ఇది అయోధ్య దశమ సర్గ సమాప్తం. రేపు ఏకాదశ సర్గ.